హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో మనం చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం. గుడికి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ మహాశివలింగం ఉంది. ఇది చాలా పెద్దగా, చూడడానికి చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. మాకైతే 30 కిలోమీటర్స్లో ఈ దేవాలయం అయితే ఉంది. చూసారు కదా, చిలుకూరు టెంపుల్ అయితే రీచ్ అయ్యాం ఇప్పుడే. ఇక్కడ పార్కింగ్ అయితే ఇవాళ చాలా క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల మేమైతే పే చేసి లోపలైతే పెడుతున్నాం మా బండి. వీళ్ళు 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అంతే. ఈ టెంపుల్ దగ్గర అయితే క్రౌడ్ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయానికి వచ్చి ఒక్క మహాప్రదక్షిణం చేసి భక్తులు తమ కోరికలను అయితే కోరుకుంటారు. అలా తమ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి 11 మహాప్రదక్షిణలు అయితే చేస్తారు. ఈ మహాప్రదక్షిణలు కూడా కొన్ని డేస్లో అలౌ చేయరు. ఓన్లీ సాటర్డే వచ్చాం మేమైతే, కాబట్టి మాకు ఇవాళ అయితే ఆ ప్రదక్షిణ చేయడానికైతే ఇక్కడ లేదు. ఒక ప్రదక్షిణకైతే ఇవాళ అలౌ చేశారు. ఈ ఆలయంలో మరో విశిష్టత కూడా ఉంది. ఈ గుళ్ళో ఎటువంటి విఐపి దర్శనం కానీ, దర్శనం టికెట్స్ కానీ ఉండవు. ఎందుకంటే అందరూ సమానమే, అందరం ఒకే లైన్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంతేకాకుండా గుళ్ళో ఎటువంటి హుండీ కూడా ఉండదు. కొబ్బరికాయ, తులసిమాలను అయితే దేవుడికి సమర్పించుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు మాకేం చెప్పారంటే 11 మూరలు అయితే మీరు ఈ తులసిమాలను తీసుకోండి, అది దేవుడికైతే వేస్తారని చెప్పారు. మనం అనుకుంటాం కదా, తిరుపతిలో బాలాజీ స్వామి ఉన్నారు, ఇక్కడ బాలాజీ స్వామి ఎలా వెళ్తారని చెప్పి. ఇక్కడ నేను విన్న స్టోరీ అయితే నేను చెప్తాను. పూర్వం ఈ చిలుకూరులో బాలాజీ స్వామి భక్తుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన చిలుకూరు నుంచి కాలినడకన బాలాజీ స్వామిని దర్శించుకోవడానికి తిరుపతి అయితే వెళ్ళేవారు. తనకి వయసు అయిపోవడంతో అలా తిరుపతికి వెళ్ళలేకపోతారు. ఒకరోజు బాలాజీ ఆయన కల్లోకి వచ్చి మీరుండే చోటుకి నేను వస్తానని చెప్తారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అన్నట్టుగానే బాలాజీ స్వామి విగ్రహం అయితే కనిపించిందంట. అలాగే కొంతమంది భక్తులు వీసా కోసం బాలాజీ స్వామిని దర్శించుకుంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరికీ కూడా వీసా అయితే వచ్చిందంట. అందుకే ఈ బాలాజీ స్వామిని వీసా బాలాజీ అని కూడా అంటారు. ఇవైతే నాకు తెలిసిన రియల్ స్టోరీస్. మీలో ఎవరికైనా వేరేవి కూడా తెలుసుంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి. గుళ్ళో అయితే అలౌ చేయరు. తులసిమాలను అయితే మనం స్వామివారికి సమర్పించుకోవచ్చు. గుడి బయట అయితే ఇలా దర్శనానికి లైన్ అయితే ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 7 వరకు. జెంట్స్కి, ఉమెన్స్కి వేరేగా అయితే లైన్ ఉంటుంది దర్శనం చేసుకునే సమయంలో. అక్కడ ఎటువంటి వీడియోస్ అవి కూడా తీయకూడదు. సో నేను కూడా అక్కడ ఏం తీయలేదు. దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ కళ్ళు తెరిచి అయితే దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే దర్శనం అంటే దేవుడిని చూడటం మాత్రమే కాదు, దేవుడు కూడా మనల్ని చూస్తాడు అనే భావన అయితే ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా బాలాజీ స్వామి వారు తన భక్తులు తనని ప్రత్యక్షంగా చూడాలని అయితే కోరుకుంటారు. అందుకు కళ్ళు తెరిచి మాత్రమే దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం ముగించుకుని బయటకు వచ్చాం. దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా షాప్స్ అయితే ఉన్నాయి షాపింగ్కి. మెయిన్గా దేవుడి విగ్రహాలు, ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన బొమ్మలు, లేడీస్కి సంబంధించి మొత్తం జ్యువెలరీ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇంటికి సంబంధించి చెక్క సామానం కూడా అయితే ఇక్కడ ఉంది. చూసారు కదా, చెక్కతో చేసిన క్యూట్ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చెక్కతో చేసినవి. ఇంకా ఇంటికి సంబంధించి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా షాప్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా ఓకే, రీజనబుల్గానే ఉంది. హోమ్ డెకరేషన్కి అయితే ఇవి చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కడికి వెళ్ళినా గాజులు చూస్తాను. చూసారు కదా, ఇక్కడ కూడా నేనైతే గాజులే చూస్తున్నాను, గ్లాస్ బ్యాంగిల్స్. కాస్ట్ కూడా బాగానే రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ 4 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. బయట అయితే 150, 120 చెప్తున్నారు కదా. జస్ట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది అంతే.
మీరు కూడా చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకోవాలంటే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. అప్పుడు 1 లోపు మీకు దర్శనం అయిపోతుంది. లేకపోతే మళ్ళీ ఈవినింగ్ 4 వరకు అయితే గుడి ఓపెన్ చేయరు. అలా బయటకు వచ్చేస్తుంటే ఈ చిలక జ్యోతిష్యం అయితే కనిపించింది. నాకు చిలక జ్యోతిష్యం అంటే చాలా ఇష్టం. మేము చిలక కోసం అక్కడ కూర్చున్న తర్వాత అతనేమో చిలకను తీయము కార్తీక మాసం అంటున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే కార్తీక మాసం అయితే చిలక రాకూడదు అని చెప్పి అంటుంటే ఇంకా ఓకే మీ ఇష్టం తీయమంటే తీస్తానని చెప్పి తీశారు. ఇక్కడ నాకైతే చూశారు కదా శివపార్వతులు రాధాకృష్ణులు వచ్చారు. ఇంకా దాని రిలేటెడ్ అతనైతే కొన్ని చెప్పారు మాకు. తల్లి మీరు తల్లి గర్భానికి మొత్తమన్నారు 5 మంది, 3 పుట్టాల్సింది, 2 లక్ష్మి. ఇప్పుడు కోరిక కోరుతున్నావు తల్లి, ఇప్పుడు ఇంటికి నీ కుటుంబం ఎదుగుదల గురించి ఒకటి అనుకుంటున్నావు తల్లి, అది అవుతుందా కాదా అనుకుంటున్నావు కానీ అది అధికారంలో పట్టుకుంటున్నావు భార్య. ఇంకా టెంపుల్ బయట ఈ రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మల్బార్ కాయలు, ఇంకా చిన్న చిన్న రేగుకాయలు, ఇంకా మనం తినేవాళ్ళం కదా చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ రకరకాల ఫ్రూట్స్ అయితే ఇక్కడ కనిపించాయి నాకు. మీరు కూడా చిలుకూరు బాలాజీ స్వామిని దర్శించుకొని మీ కోరికలు అయితే తీర్చుకోండి. ఈ వీడియోలో నాకు తెలిసిన అన్ని విషయాలు అయితే షేర్ చేశాను. ఇంక ఫైనల్గా మేమైతే ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. మా హస్బెండ్ అయితే వస్తున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.